హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఇది వచ్చేసి డే 4 మన కుంభభరణి అనే పండగ రోజు తీసిన వ్లాగ్ మాట. సో ఫస్ట్ ఆ రోజు వచ్చేసి మేము మా అత్తయ్య వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో వాళ్ళ ఇంట్లో గ్రీనరీ అనేది చాలా చాలా బాగుంది. లైక్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ చూసాను అనమాట. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అన్నమాట. అంత ప్రతి ఒక్క ఇంట్లో గ్రీనరీ అనేది చాలా స్పెషల్ అన్నమాట. ఆయన వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ బాబాయి, పక్కన తను విష్ణు, మీకు ఆల్రెడీ తెలుసు. తను వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ మేనకోడలు, పేరు లక్ష్మి. అండ్ ఇవన్నీ వాళ్ళ ప్లాన్స్ మాట. వాళ్ళ ఇంట్లో పువ్వులు, రకరకాల పువ్వులు అండ్ ప్లాన్స్, లైక్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మనం అక్కడి నుంచి తొందరగా రాలేము అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో మేము లెమన్ జ్యూస్ తాగేసాము. సో దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో స్పెషల్గా ఇవన్నీ డిషెస్ చేశారు. అది వచ్చేసి దోసకాయ పెరుగు పచ్చడి, అల్లం పచ్చడి, తర్వాత కొంజుమాంగ. సో ఇది వచ్చేసి కొంజుమాంగ అంటే డ్రై ప్రాన్స్ కర్రీ అన్నమాట. ఇదేమో మామిడికాయ ముక్కలు, అవ్యల్ అండ్ క్యాబేజ్ తోరన్, రైస్, కేరళ రైస్ అండ్ పప్పు మాట, పెసరపప్పు. సో అకేషనల్గా వాళ్ళు అక్కడ ఏంటంటే మనం కందిపప్పు ఎలా యూజ్ చేస్తామో అక్కడ ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు అక్కడ కంపల్సరీ పెసరపప్పు అనేది యూజ్ చేస్తారు. సో అది మాట అరటాకుల్లో భోజనము. ఇది వచ్చేసి కుదుర అంటే రథం మాట. 13 ఏరియాస్ నుంచి, ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క రథం అనేది రావడం జరుగుతుంది. సో అట్లాగా 13 జిల్లాల ఏరియాస్ నుంచి 13 రథాలు అనేది తీసుకొని వస్తారన్నమాట. సో ఇదేంటంటే బ్యాక్ వ్యూ మాట. మేము వెళ్ళేటప్పుడు అక్కడ కనబడుతుంది కదా అని చెప్పి ఆ రథాన్ని నేను వీడియో తీశాను, జస్ట్ బ్యాక్ నుంచి తీసాను అనమాట. సో మా అత్తయ్య, మా బుడ్డోడు, అత్తయ్య వాళ్ళ ఇంకొక పిన్ని మాట తను, అండ్ పక్కన నుంచి వెళ్ళిపోతుంది మా అత్తయ్య ప్రసన్నత్త. సో వెనకాల మా బిజ్జు మా అమ్మ, తను భయపడి దాక్కుండిపోయింది లక్ష్మి. ఇది వచ్చేసి నైట్ వ్యూ మాట. నైట్లో ఆల్మోస్ట్ లైక్ మనకి మేము వెళ్ళిన టైంకి ఒక 9 రథాలు అనేటి వరకు వచ్చేసింది. సో ఈ ప్రత్యేకంగా చూపిస్తున్న రథం ఏంటంటే మా ఏరియా అత్తయ్య వాళ్ళు ఊర్లోని ఒక ల్యాండ్ ఉంది మాట. ఆ ఏరియాకి సంబంధించిన కుదుర అనేది అంటే రథము మాట అది. సో దానికి స్పెషాలిటీ ఏంటంటే ఇటు కార్నర్కి 2 బొమ్మలు కడతారు. దానికి ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి డ్రెస్ అనేది చేంజ్ చేస్తారు. సో మీరు చూస్తుంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్లోని అమ్మవారు ఒక్కొక్క రథం దగ్గరకు వచ్చేసి ఆవిడ సంతోషంగా నాట్యం అనేది చేస్తుందన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి బ్లాగ్ మాట. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.